నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో ఈ నెల 24వ తేదీన పొలంలో భూపాల్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతిపై అపోహలు వద్దని డోన్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ మృతిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. మృతికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టులు రావాల్సి ఉందని, రిపోర్టులు వచ్చిన అనంతరం మృతిపై పూర్తి విచారణ జరుగుతుందని అన్నారు. దీనిపైన ఆ రోజు మాకు పైకి అంటే మరణానికి కారణమయ్యే సర్కమ్స్టాన్సెస్ ఏవి లేనందువలన డెత్ కాజ్ నాట్ నోన్ అనేది ఒక కేసు కట్టాం. డెత్ రీజన్ తెలియదు కాబట్టి దానిపైన మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పటివరకు మాకు ప్రిలిమినరీగా వచ్చినటువంటి ఆధారాలను బట్టి మరణానికి సంబంధించి ఫిజికల్గా ఎక్కడా కూడా సరైన కారణాలు అనేది మాకు దొరకలేదు. ఆ విధంగా మేము మొత్తం అన్ని కూడా డిసీజ్ సంబంధించినటువంటి హార్ట్ కావచ్చు, తర్వాత ఇంటర్నల్ బాడీకి సంబంధించిన కొన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. దాని నుంచి మాకు ఇంకా రిపోర్ట్ రావాలి. వచ్చిన తర్వాత మర్డర్ కాదా అనేది మేము కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మాకు ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయితే కనపడ్డా కానీ ఇంటర్నల్గా ఎక్కడ కూడా డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఇంటర్నల్ ఇంజురీస్ ఎక్కడ కనపడలేదు. కాబట్టి మరణానికి సరైన కారణం ఏమి, అదేవిధంగా సర్కమ్స్టాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా టెక్నికల్గా ఎవిడెన్స్ ఏ విధంగా ఉన్నాయి, మొత్తం అన్ని కలెక్ట్ చేస్తున్నాము. సో ఇదంతా కూడా పిక్చర్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది వచ్చిన తర్వాత డెఫినెట్గా దీనికి మరణం ఎలా జరిగింది, ఇది హత్య కాదా, ఏ విధమైనటువంటి రీజన్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అవును, డెఫినెట్గా వీళ్ళ మధ్య ఒక పొలానికి సంబంధించి వివాదం ఉంది. అందులో ఒక కేసు కూడా అయింది. ఈ బ్రదర్స్ సన్ పైన ఒక కేసు కూడా మా దగ్గర అయింది. దాని తర్వాతనే ఈ సంఘటన జరిగింది. కాబట్టి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, వాళ్ళే చంపెట్టారని కొంతమంది, లేదు ఇంకో విధంగా ఉండొచ్చు. కానీ ఏదైనా సరే బాధ్యతగా ఏ విధంగా జరిగిందని చూపించాల్సిన ఇది మా దగ్గర ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగానే ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ జనరల్గా ఇప్పుడు పోలీసులు ఏం జరుగుతుందంటే అండి, వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ అయినా మీరు దాంట్లో ఎవరైనా షాప్స్ ఉన్నా కూడా మేము ఇమ్మీడియట్గా కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటామని ఎక్కడ ఎరేజ్ అయిపోతాయేమో, కొన్ని టైం అంత ఎక్కువ ఉండదు, మెమరీ అంత ఉండదు. కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకుంటాం. అందులో భాగంగానే తీసుకోవడం జరిగింది. మెమరీ ఎక్కడైనా డిలీట్ అవుతుందనే ఉద్దేశం తీసుకోవడం జరిగింది తప్ప దాంట్లో ఎటువంటి వేరే ఉద్దేశాలు లేవు. గతంలో దాడి చేసినప్పుడే సరైన సెక్షన్స్ పెట్టి కేసు నమోదు చేసింది ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానిపైన అప్పుడు కేసు కట్టారు, ఛార్జ్ షీట్ వేశారు, ఇప్పుడు టెక్నాన్ ఫైల్ కూడా అయింది. ఆ విధంగా ఏదైనా డౌట్ ఉన్నా దానిపైన ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరైనా తప్పులు చేసింటే మాత్రం డెఫినెట్గా దానిపైన కూడా రిపోర్ట్ రాసి బాధ్యులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేదండి, బెయిల్ స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అందులో 324 సెక్షన్ ఆఫ్ లా ఉంది కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ అనుమానాలను నివృత్తి చేసే భాగంగానే ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అనేది ఓవర్ నైట్ జరగదు, టైం తీసుకుంటుంది. ఎందుకంటే మాకు రిపోర్ట్స్ రావాలా, టెక్నికల్ ఎవిడెన్స్ రావాలా, టైం తీసుకున్నాం. కాబట్టి దీంట్లో మేము ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోము. కరెక్ట్గా కాజ్ ఆఫ్ డెత్ ఏ విధంగా దొరికిన తర్వాతనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బట్టి అన్ని కొరాబరేట్ అయిన తర్వాతనే ఏ విధంగా యాక్షన్ ఉండాలో ఆ విధంగానే తీసుకుంటాం తప్ప హేస్టీగా అయితే వెళ్ళాము. ఇందులో కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లైన్స్లోనే వెళ్తున్నాం ఇప్పటివరకు. ప్రస్తుతం ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్కి పంపించాం మొత్తం అన్ని కూడా. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా రావాల్సింది. అవన్నీ వచ్చిన తర్వాత ఈ కేసుని డిసైడ్ చేయడం జరుగుతుంది. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.